నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. మొన్న మధ్య అల్లు శిరీష్ని అల్లు అరవింద్ గారు ఇల్లంతా తిప్పికొట్టారని ఒక వీడియో చేశాము. అయితే అది రామ్ చరణ్ గారి రిలేటెడ్గా వచ్చిన ఒక వీడియో. అయితే ఎందుకు అల్లు శిరీష్ని అంతలా కొట్టారు అన్న అంశానికి సంబంధించి దాంట్లో మనము చెప్పలేకపోయాము. కాబట్టి చాలా మంది కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు, ఎందుకు అంతలా కొట్టారు అల్లు శిరీష్ని అనేసి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలకూరి శ్రీగణ్ గారు మనతో ఉన్నారు. ఆయన మాట్లాడదాం. శ్రీగణ్ గారు నమస్తే. మామూలుగా రామ్ చరణ్ మతిమరుపు సంబంధించిన దాంట్లో చిరంజీవి గారు ఎప్పుడన్నా అల్లు వారు మెగాస్టార్ రామ్ చరణ్ని కొట్టారా, ఎవరైనా కొట్టారని చెప్పారు అనేసిన సందర్భంలో అల్లు శిరీష్ని కొట్టారు అన్న ఒక డీటెయిలింగ్ రావడం జరిగింది. అసలు ఎందుకు అంతలా అల్లు శిరీష్ని అరవింద్ గారు కొట్టారు? వాస్తవానికి అల్లు శిరీష్ బాబుని చేసినంత గారాభము ముద్దు ఇంకెవరిని చేయలేదు అరవింద్ గారు. ఎందుకంటే అల్లు బాబీ గారిని, అల్లు అర్జున్ గారిని చాలా బాధ్యతాయుతంగా వాళ్ళని ఒక మిడిల్ క్లాస్ మైండ్ సెట్ లోనే వాళ్ళని పెంచారు అరవింద్ గారు. శిరీష్కి వచ్చేటప్పటికి అవేవి అప్లికబుల్ కాల. దాంతో శిరీష్ గారు చిన్నతనం నుంచి పెంకిగా, మొండిగా అలా తయారయ్యారు ఆయన. కానీ చాలా ఇంటెలిజెంట్, చాలా 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 ఇంటెలిజెంట్ అది వేరే విషయం. అలా పెరుగుతూ ఉన్నటువంటి క్రమంలో ఏంటంటే తన శరీరాకృతి కూడా చాలా భిన్నంగా ఉండేది. చిన్నతనానికి కొంచెం అతను టీనేజ్కి వచ్చినా కూడా చాలా భిన్నంగా ఉండేది. దానికి కారణం తర్వాత చెప్తాను. ఉండగా అరవింద్ గారు ఏంటంటే, నువ్వు తినేస్తున్నావు, వంటవాడి దగ్గర నువ్వు వంటింట్లోకి వెళ్ళి నీకు ఏం కావాలో చేయించుకుని వంటవాడి దగ్గర అన్ని చేయించుకుని నువ్వు తినేస్తున్నావు అని చెప్పి వంటవాడి మీద కూడా కేకలేశారు ఒకసారి అరవింద్ గారు. అంటే వంటవాడు చెప్పాడంటే, లేదు సార్ ఆయన చాలా నార్మల్ డైట్ తీసుకుంటున్నాడు, కానీ ఎందుకు అట్లా అంటున్నాడు ఒకసారి తెలుసుకున్నా అన్నాడు. అరిచారు, అయిపోయింది. అయిపోయిన తర్వాత మీకు చాలా పెద్ద టీవీ ఒకటి ఉండేది తెలుసా మీకు? ప్రతి ఒక్కరి ఇంట్లో హోమ్ థియేటర్స్ లేని సమయంలో చాలా పెద్ద టీవీ ఒకటి ఉండేది. అలా స్టాండ్ ఫ్రిడ్జ్ ఎలా ఉంటుందో అలా టీవీ కూడా అలా హాల్లో పెట్టుకునేవాడు. 1 lakh అది అప్పట్లో 1 lakh అది హైయెస్ట్. అది ధనవంతుల అందరిలో అదే అన్నమాట. ఆ టీవీలోనే చూస్తే వాళ్ళకి సినిమా చూసిన ఫీలింగ్ ఉండేది. దానిని కనెక్షన్ ఏదో అది రావట్లేదు సరిగ్గా, దాని కనెక్షన్ వెనకాల ఆ వైర్లు లాగబోయే క్రమంలో ఏంటంటే దాన్ని తోసేసాడు పైనుంచి అది శిరీష్. టీవీ పైనుంచి కిందకి మెట్ల మీద నుంచి దొల్లుకు, చాలా పెద్ద టీవీ. ఆ మెట్లు అలా ఉంటాయి, టీవీ ఇలా ఉంటుంది. ఇక్కడ కూర్చొని చూస్తారు వాళ్ళు. అక్కడున్న దాన్ని తీసి ఇలా అనేటప్పటికి ఈయన బలానికో లేకపోతే ఈయన బరువుకో అది ఆగలేదు ముందు. అలా మెట్ల మీద నుంచి దొల్లుకుంటూ వచ్చి కనపడి ఎన్ని ముక్కలు అవ్వాలి అన్ని ముక్కలు. అందుకు అరవింద్ గారి కోపం పట్టలేకపోయాడు. పట్టలేక కంట్రోల్ చేసుకోవాలి, నువ్వు బ్యాలెన్స్ చూసుకోవాలి కదా అని చెప్పి మొత్తం ఆ మెట్ల మీద నుంచే అల్లు శిరీష్ని ఆయన కొడుతూ ఇల్లంతా పారిపోతూ ఇది ఒక ఎపిసోడ్. తర్వాత మీకు ఏంటంటే అల్లు శిరీష్ గారు ఆయన అంత స్థూలకాయంతో ఉండడానికి కారణం ఆయన థైరాయిడ్ వల్ల. తర్వాత తెలుసుకుని దానికి తగిన వైద్యం చేయించుకుని ఆ తర్వాత శరీరాకృతిని మలుచుకోవడంలో ఆయన కఠినమైనటువంటి వర్కౌట్స్ చేసి ఇష్టమైన ఆహార పదార్థాలను పక్కన పెట్టి ఆయన తాను షేపప్ చేసుకుని ఒక హీరోగా రూపాంతరించింది. తనకు నచ్చినట్టు తనకు ఇష్టమైనటువంటి సినిమాలు చేస్తూ ఉన్నటువంటి అల్లువారి వారసుడు. గతంలో సౌత్ స్కోప్ అనే ఒక అద్భుతమైన సినిమా మాస్ పత్రికను తీసుకొచ్చారు. సౌత్ స్కోప్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రారంభించారు. సౌత్ ఇండియన్ స్టార్స్ అందరినీ కూడా ఆ వేడుకలకి ఆహ్వానించి చాలా సంచలనం సృష్టించారు. మోహన్ లాల్ గారిని, మమ్మూటి గారిని వీళ్ళందరినీ మలయాళం నుంచి కూడా తీసుకొచ్చి చాలా ప్యాషనేట్ పర్సన్. మీకు హిందీ గజనీకి కో ప్రొడ్యూసర్గా చేశారు ఆ వయసులో. జల్సా అంత బాగా రావడానికి, జల్సా అంత బాగా ప్రేక్షకుల్లో అభిమానులు తెలియనటువంటి ఒక ఆసక్తి కలిగించడానికి అల్లు శిరీష్ గారు చేసిన ప్రమోషన్ అన్నమాట ఆ సినిమాకి. ఆ సినిమా విడుదలైన సమయంలో ఆయన ప్రతి కేంద్రంలో, ప్రతి జిల్లాలో కూడా ఒక విజయోత్సవ వేడుకలు నిర్వహించమని చెప్పి అభిమానులకు పిలుపునిచ్చి అభిమానులందరూ ఆ కేంద్రాల్లో విజయోత్సవ వేడుకలు నిర్వహించి ఎక్కడ లేనటువంటి క్రేజ్ ఆ సినిమాకి తీసుకురావడంలో అల్లు శిరీష్ గారి పాత్ర చాలా ఉంది. వాస్తవానికి అరవింద్ గారి చైర్లో కూర్చున్నటువంటి అన్ని అర్హతలు అల్లు శిరీష్ ఉన్నాయండి. వ్యాపారాత్మకమైనటువంటి ఆలోచన ధోరణి కావచ్చు, ఆలోచన సరళి కావచ్చు, అట్లాగే ప్యూర్లీ బిజినెస్ బ్రెయిన్ అన్నమాట. ఆ విషయంలో అల్లు శిరీష్ అద్భుతమైనటువంటి, నాకు ఇప్పటికీ అంటే నాకున్నటువంటి అభిప్రాయం, వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే, రావాల్సిన సమయానికి అతను దానిని సంస్థని తన హస్తగతం చేసుకున్న సమయానికి అతను చేసుకోలేదని అనిపిస్తుంది. గీతార్ట్స్ చేసుకుంటే అరవింద్ గారికి మించిన విజయాలు ఇచ్చేటటువంటి మేధావి.
అంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్. ఓకే. సరే, హీరోగా రావాలనుకుని హీరోగా వచ్చిన తర్వాత ఏంటంటే మనలాంటి వాళ్ళకి అనిపించింది ఏంటంటే తన రక్తంలో కామెడీ ఉంది. రామలింగయ్య గారి మనవడిగా తన రక్తంలో కామెడీ ఉంది. ఆ కామెడీ ఉన్నప్పుడు ఏంటంటే కామెడీ టింజ్ ఉన్నటువంటి కామెడీ స్క్రిప్ట్స్ అట్లాంటివి ఏంటి పూర్తి స్థాయిలో సినిమా ప్రారంభమైన దగ్గర నుంచి ఎండ్ కార్డు పడేట్టు నవ్వించేటటువంటి సినిమాలు చేస్తుంటే ఫలితం మరోలా ఉంది. రావటం గౌరవం లాంటి సీరియస్ సినిమాతో స్టార్ట్ అయ్యాడు అన్నమాట. తనలాగా ప్రవర్తిస్తాడు సినిమాలో, పాత్రలాగా ప్రవర్తించాడు. మీరు అల్లు శిరీష్ ని సినిమాలో చూస్తే తనలాగా ప్రవర్తిస్తాడు, పాత్రలాగా మారేటటువంటి స్వభావం కాస్తంది. అది దర్శకులు దానికి శ్రద్ధ తీసుకోవాలి, తాను కూడా దానికి సంబంధించి చాలా కృషి చేయాలి, అది వేరే విషయం. నేను దానికి సంబంధించి నేను చెప్పింది ఏంటి, తనతో వ్యక్తిగతంగా చెప్పింది, అల్లు అర్జున్ గారితో పోల్చి చూస్తారు. హీఈస్ ప్రూవ్డ్. కాబట్టి ఏంటంటే ఒక సరికొత్త పందా ఎంచుకో. ఆ పందా ఏంటంటే భారతదేశంలో ఒక స్టార్ తమ్ముడు స్టార్ అవ్వడం అనేది సాధ్యం కాల. ఒక స్టార్డమ్ అందుకున్నటువంటి స్టార్ తమ్ముడు స్టార్డమ్ అందుకోవడం అనేది భారతదేశంలో ఒకరికి సాధ్యమైంది. వాళ్ళలో ఆ స్టార్ ఎవరు? రాజ్ కపూర్ గారు. రాజ్ కపూర్ గారి సోదరుడు ఎవరైతే ఉన్నారో షమీ కపూర్ గారు ఏం చేశారంటే, షమీ కపూర్ గారు రాజ్ కపూర్ గారు లాగా వెరీ సీరియస్ క్యారెక్టర్స్ చేయడం మొదలు పెట్టేటప్పుడు ఎవరు చూడాలి, అటర్ ఫ్లాప్స్ అన్నమాట. మీసాలు పెట్టుకుని చేశాడు షమీ కపూర్ గారు. ఆలోచించాడు, ఆయన ఆలోచించి నన్ను చూడటం లేదు అన్నైతే పోల్చి చూస్తున్నారు. ఆగాడు, ఆగి ఆలోచించి ఏం చేశాడంటే మీసం తీసేసి ఒక కంప్లీట్ ఒక ప్లే బాయ్ జోనర్లోకి వచ్చాడు. యాహూ అని చెప్పేసి కామెడీ చేయటం మొదలు పెట్టాడు. కామెడీ స్క్రిప్ట్స్, కామెడీ బాడీ లాంగ్వేజ్, కామెడీ బిహేవియర్, దానిలో ఎక్కడ లేనటువంటి అభిమానులు షమీ కపూర్కి వచ్చారు. ది బెస్ట్ బ్రహ్మచారి ఆయన చేసిన సినిమా, అది వేరే విషయం. చేంజ్ సెంటిమెంట్ ఎక్స్ట్రాడినరీ సినిమా షమీ కపూర్ చేసిన సినిమాలో. కానీ ఆయనకు ఉన్నటువంటి ఇమేజ్ అంతా, ఈ ఇమేజ్ లో నుంచి మళ్ళీ ఆయన కొంచెం క్రైమ్ కామెడీస్, తర్వాత సస్పెన్స్ థ్రిల్లర్స్ అవి కూడా చేసి మేకింగ్ వైజ్ కనీవిని ప్రయోగాలు చేసి సత్ఫలితాలు సాధించినటువంటి ఒక స్టార్ తమ్ముడు మళ్ళీ స్టార్ అవ్వడం అనేది రాజ్ కపూర్ షమీ కపూర్ విషయంలో. శశి కపూర్ ఇంకో బ్రదర్ గారు. ఎందుకు మన సూర్య బ్రదర్ కార్తీ అదే వస్తా అంటే నేను వెరీ బిగినింగ్ చెప్పాను. స్టార్టింగ్ లో వెరీ బిగినింగ్ ఇండియన్ స్క్రీన్ మీద తీసుకుంటే అది వస్తుంది. అది మీ అలా అంటే చిరంజీవి గారి తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు స్టార్టప్ విషయంలో అలాగా. కాబట్టి ఏంటంటే ఆ ఇండియన్ స్క్రీన్ మీద దీస్ పీపుల్ వీళ్ళు రోల్ మోడల్స్, రాజ్ కపూర్ షమీ కపూర్. అట్లా అల్లు అర్జున్ కాసేపు రాజ్ కపూర్ స్థాయి అని అనుకో, నువ్వు షమీ కపూర్ గా మార్చుకో, కామెడీ జవనర్లకి వెళ్ళి కామెడీ స్క్రిప్ట్స్ తీసుకో, ఎంచుకో. ఎందుకంటే అల్లు రామలింగయ్య గారండి చిన్నతనం, అల్లు శిరీష్ వాళ్ళ చిన్నతనంలో అల్లు రామలింగయ్య గారు ఆయన తన అంటే నటుడు ఇంట్లో ఎవరవుతాడు నటవారసుడు అంటే ఆయన అల్లు శిరీష్నే అనుకునేవాడు. ఆయన అల్లు శిరీషే అవుతాడు, అందంగా ఉన్నాడు, ముద్దుగా ఉన్నాడు, ఒద్దుగా ఉన్నాడు, చాలా బాగున్నాడు, అల్లు శిరీషే హీరో అవుతాడని అనుకునేవాడు. అలా తన పందాని హాస్యరస పందాలో ఎంచుకొని ఉంటే అల్లు శిరీష్ భవితవ్యం మరోలా ఉండేది, గమనం మరోలా ఉండేది, పయనం మరోలా ఉండేది. కాకపోతే ఆ సీరియస్ ట్రాక్ తీసుకోవడం వల్ల మధ్యలో కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు అలా చేసిన మంచి సినిమాలు రెండు, చాలా మంచి సినిమాలు, చాలా మంచి సినిమాలు రెండు. శ్రీరస్తు శుభమస్తు బాగానే ఆడి. నాకు ఊర్వశి రాక్షసు చాలా ఇష్టం నాకు, ఎందుకంటే తన పెర్ఫార్మెన్స్ అండి, పెర్ఫార్మెన్స్ వైజ్ చాలా ఎక్స్ట్రానరీగా చేశాడని అనిపించింది. అట్లాగే మీకు ఏబిసిడి అని ఒక సినిమా ఉంటుంది, క్లైమాక్స్ బ్యాడ్ కానీ తనలో అల్లు శిరీష్తో పాటు మాస్టర్ భరత్ ఇద్దరు అద్భుతంగా చేశారు, అదగొట్టారు. ఒక క్షణం కూడా మంచి సినిమాలు తను చేసిన, అల్లు శిరీష్ చేసినవన్నీ మంచి సినిమాలు, ఏవి వంక పెట్టడానికి వీల్లేదు, మేకింగ్ వైజ్ వంక పెట్టడానికి వీల్లేదు, పెర్ఫార్మెన్స్ వైజ్ వంక పెట్టడానికి వీల్లేదు. కాకపోతే ఏంటంటే తన నుంచి ప్రేక్షకులు ఆశిస్తున్న దానికంటే అవతల ఎక్కడో ఇంకో గీత దగ్గర అతను ఆగిపోతున్నాడు అని అనిపిస్తుంది. సినిమా అంతా బాగుంటుంది, ఒక గీత దగ్గర, ఆ గీత దాటి అతను రావాలని అనుకుంటారు ప్రేక్షకులు, ఆ గీత దగ్గర ఆగిపోతున్నాడు అని అనిపిస్తుంది. ఊర్వశి రాక్షసు చాలా బాగా చేశాడు అసలు, చాలా అంటే చాలా బాగా చేశాడు. పెర్ఫార్మెన్స్ ఎక్సలెంట్. క్షణం సినిమాలో కూడా ఒక క్షణం కూడా చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది, చాలా బాగా తీసిన విధానం కానీ అద్భుతంగా ఉంటుంది. దాంట్లో అల్లు శిరీష్ గారు ఎంత బాగా చేశారో, విలన్గా దాసరి అరుణ్ కుమార్ కూడా అంతే ఆ స్థాయిలోనే అదరగొట్టాడు. మంచి సినిమాలు కాదని కాదు. మనం ఇందాక ఈ ఇల్లంతా తిప్పి కొట్టినటువంటి దాని గురించి గుర్తు చేసుకుంటే, అల్లు రామలింగయ్య గారిని కూర్చోబెట్టి మెమరీస్ రికార్డ్ చేసినటువంటి టైంలో ఆయన ఒక సరదా సంఘటన గుర్తు చేసుకున్నారు. వీళ్ళు తమిళ యాసలో తెలుగు మాట్లాడేవాడు. మద్రాస్ కదా, బార్న్ అండ్ బ్రాటప్ మద్రాస్ కదా, దాంట్లో తమిళ యాస అది మాన్పించడానికి ఈయన మొట్టికాయలు వేసేవాడంట ముందు.
దొరికితే మొటిక్కాయలు వేసి ఎలా కాదు మాట్లాడాల్సింది, ఇలా మాట్లాడాలి, ఇలా పలకాలి అని చెప్పేవారంట. వీళ్ళు ఏంటంటే ఆయన కొంచెం ఇదైన తర్వాత, అంటే ఆయన వీళ్ళతో పాటు పరుగు పెట్టలేరు కదా, పరుగు పెట్టలేరు కాబట్టి వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే కావాలని ఆయన ముందు ఎవరు అల్లు అర్జును, రామ్ చరణ్, అల్లు శిరీష్ వీళ్ళు కావాలని ఆయన ముందు తమిళ యాసలో తెలుగు మాట్లాడి ఏయ్ బడవా వెదవా అలా కాదు మాట్లాడాల్సింది అని ఆయన కర్ర పుచ్చుకుని ఆయన్ని ఇల్లంతా ఆయన బరిగెత్తిచ్చేవాళ్ళు వీళ్ళు ముగ్గురు. ఆయన వీళ్ళని ఎలాగైనా దొరకపుచ్చుకొని బెత్తం దెబ్బలు వేయాలని ఆయన కోరిక అనమాట. ఆయనకు దొరకకుండా వీళ్ళు ఇల్లంతా తిరిగారు. అల్లు అర్జున్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఎట్లా ఉంటుందంటే అండి, మొత్తం అందరి పిల్లలు ఇక్కడే ఉండేవాళ్ళు, ఇక్కడ వీళ్ళ దగ్గరే వీళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళు అంతా, అందరూ మిగతా నిర్మాతల పిల్లలు, దర్శకుల పిల్లలు అంతా కలిసి పెరిగినటువంటి వాతావరణం. వీళ్ళని అల్లు అర్జున్ ఏం చేశాడు అంటే ఇప్పుడు అల్లరి చెయ్యాలి, కనీ విని ఎరుగని అల్లరి చెయ్యాలంటే అల్లరి చేయడానికి కావాల్సినటువంటి ఆలోచనని రేకెత్తిచ్చేసి ఇతను సైలెంట్గా ఉండిపోయాడు అనమాట. అల్లు అర్జున్. ఓకే. వీళ్ళు మిగతా వాళ్ళందరూ అల్లరి చేస్తుంటే దాన్ని ఎంజాయ్ చేసేవాడు. ఎందుకురా అసలు ఇంత అల్లరి చేస్తున్నారు, ఏం జరిగింది ఇప్పుడు, ఏంటి ఇది, ఎవడు ఏంటి అని అంటే అసలు ఇతను చాలా నింపాదిగా పురుటి తాగుతా నింపాదిగా కూర్చుని ఈ అల్లరిని ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. లీడర్ అనమాట. ఇట్లాంటివన్నీ చాలా చాలా బోల్డెన్ సరదాలు ఉన్నాయి, సరదా సంగతులు చాలా ఉన్నాయి వాళ్ళ బాల్యంలో. మొత్తానికి ₹1,00,000 టీవీని పగలగొట్టినందుకు ఇల్లంతా తిప్పేసి అల్లు శిరీష్ని కొట్టడం జరిగింది. మంచి సరదా ఇన్సిడెంట్ని తెలియజేశారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు.